ఏమి కావాలి? అయ్యయ్యో తమ్ముడు బీరయ్య పక్షులు అంటే తమ్ముడు బీరయ్య ముందర పోయేదో మగ పక్షి ఎన్నో పోయేదో ఆడి పక్షి భార్య భర్తలు తగ్గిమ పురుషులు భర్తలు అవి రెండు మరి భార్య భర్తలు తగ్గిమ పురుషులు అంటావు. అవును అక్క అక్కడ కూర్చున్నది ఇక్కడ కూర్చున్నది అవి రెండు ఏం కావాలి? గుట్టకు గుట్ట తీము అవి కూడా భార్య భర్తలే కావాలి కదా. అక్కడ చెట్టు ఉన్నది చెట్టుకి చెట్టు ఉన్నది అయ్యేం కావాలి? ఆ చెట్టు గారు ఈ చెట్టు మీద పడుతున్నది ఈ చెట్టు గారు ఆ చెట్టు పడుతున్నది చెట్టుకు చెట్టు దీపం అంటున్నా. చెట్టుకు చెట్టు దీవి ఉన్నది గుట్ట గుట్ట దీవి అంటావు. అక్క బండ కింద బండ ఈ రెండు ఒకటి లాసు పెరుగుతుంది ఒకటి చిన్న పెరుగుతుంది. ఈ మండలు లాసు చిన్న పెరగడం ఆడికప్ప లాసు గొర్రెది ముగ కప్ప చిన్న గొర్రెది ఆడికప్ప అంటావు. ఆ కప్ప కప్ప దీపం మరి అవి కూడా భార్య భర్తలే కావాలి కదా. అక్క రెండు నేల మీద పోతున్నాయి ముంగళ పోయేది ఏంటిది అనుకొచ్చేది ఏంటిది? ముంగళ పోయేది మగ చీమ ఎందుకు వచ్చేది ఆడి చీమ చీమకి చీమ అవి కూడా భార్య భర్తలే కావాలి. అవి సుధా భార్య భర్తలే అంటావా? అవును కదా అక్క మంకాలి చెట్టుకు చెట్టుకు దీపం ఉన్నది అక్క మంకాలి చెట్టుకు చెట్టుకు దీపం ఉన్నది అక్క మంకాలి గుట్టకు గుట్టకు దీపం ఉన్నది దేవి మంకాలి చెట్టుకు చెట్టుకు దీపం ఉన్నది గుట్ట గుట్ట దీపం ఉన్నది పక్షి పక్షి దీపం ఉన్నది మంకాలి
మరి బాగా చేసుకొచ్చినారా ఈ మంద అసలు పాలసడు మంద కలిసి పాడుతున్నది ఈ మందకేం కాలేదే 7 లక్షల మంది మరి ఆగం చేసి వచ్చినావు కదా తమ్ముడు ఆగేం కాలే మందకాల పోయిన మెట్ట మందకాల పోయిన మెట్ట గాని ఒక అక్క కానీ నేను నడిమందరం కూర్చొని దానం పెట్టుగా ముగ్గురు పెద్దలు వచ్చిన మాంకారి కొడుక బియ్య నడిమందరం కూర్చొని దానం పెట్టే మరి పెళ్లి గారు అయినా పెళ్లి గారు వాడు పెద్ద నేను తమ్మిడే పెళ్లి గారు వాడు పెద్ద వేస్తాడు లెక్క గారి వాడు రాజ్యం వేస్తాడ పెళ్లి గారి వాడు పంట సెల్లికి వెళ్ళిపోతే పంట సెల్లు ఉన్న గణపతి 12 కూడా పారిపోతాడు పెళ్లి గారి వాడు దాన ధర్మం చేస్తాడు అటువంటి ముగ్గురు పెద్దలు వచ్చినారు పెళ్లి మీద ప్రేమలు కలిగించినారు లక్క మీద బుద్ధులు కలిగించిండు అటువంటి యొక్క పిల్లలు తీసుకొచ్చి ఎటువంటి పుల్ల దిగితే కాళ్ళకి కళ్యాణం ఆడితే పెట్టిన వారికి బరకతుండరాడు
వసగని కాపిదలైనా నేను ఉడాలక మనలోనే వసగని కాపిదలైనా అక్క మక్క నేను వసగని పిల్లలక అందరు పిల్లలు కదా వీడి కానీ లగ్గ పడబోని అంటున్నా కానీ మనకేమైనా నేత వారు తమ్ముడు లేరు మనకు మేన మామలు లేరు కదరా తల్లికి తమ్ముడు లేరు మనకు మేన మామలు లేరు అంటావా అవును కదా ఎందుకు లేరు అక్క ఉన్నారు కదా నాకు తెలుసా నీకు తెలుసురా అంటే నాకు నేను చిన్నోడా కానీ నాకు తెలుసు చెవుల ముందు కొమ్మల ముందురా కొమ్మలే ముందు చెవులే ముందు చెవులే ముందు నాకు తెలియదు నీకు ఎట్లా తెలుస్తుందా నాకు తెలుసు కదక్క నాకు తెలియదు నీకు తెలియదు అంటున్నా అక్క మంకాలి అసలు అడవని వెనక సమలక్షాల మందుకు 12 ఏళ్ళ ఎత్తడి వచ్చినాడే సమలక్ష నాడు 12 ఎత్తడు వచ్చినాడు ఆయన నేను మందరం వచ్చగొట్టిన నేను నాగకొండ పట్టణంలో నేను మందరం మరి మందరం వలసమేమని అక్కో మరి కాకర చెట్లని తొక్కు మేపగా అల్లుడా వీరయ్య నా తప్పులు క్షమించని మా అత్త మామ వచ్చి 10 ఏళ్ళు పడిదామని కట్టుకొని మా తప్పులు క్షమించమని 10 ఏళ్ళు బొబ్బలు పెట్టిండ్రు ఆయనలో నాకు మేనమామ ఉన్నాడు అన్నట్టుగా నేను చూసినాక ఆ మేనమామకు 7 బిడ్డలు ఉన్నాడు చూసిన అన్నో బిడ్డలు చిన్నదాని నేను లగ్గమాడతాను అంటున్నా లేదక్క నేను మానవారి పిల్లనే చేసుకుంటా కదా లేదురా మేనగారి పిల్లనే చేసుకుంటాను అంటున్నా అయ్యయ్యే తమ్ముడు వీరయ్యా మేనవారి పిల్లలు పెళ్లి చేసుకుంటా అంటున్నా తమ్ముడు వీరయ్యా మానవానికి ఉన్నది నాటి వారికి ఉన్న తారతంత్రం ఏందో చెప్పుకుంటావా చెప్పురా నాటి వారిని చేసుకుంటే ఇక నేను ఇంటికి రాగానే కాకసం చేసి ఇంటికి రాగానే ఇస్తా ఉంటది ఇక అన్నం పెట్టినాక అన్నం తిన్నాక ఇతర తీసి పెడితే ఈ గుంజగాని పువ్వు నేనెందుక ఎగిరి కూడా నేను బయట కూడా వస్తుంది మేనవారికి నాటి వారికి ఉన్న తార్థం కది అయ్యే తమ్ముడు వీరయ్యా అదే బంగారు తామరం తెచ్చినప్పుడైనా తామరంలో పడగలిగిన నెమలి గుడ్డు పెడుతున్న తమ్ముడు బీరయ్యా ఆ నెమలి గుడ్డు మీద 2 భాగాలు ఉండాలి బయట గొంగు లోపల 2 గుర్రం భాగాలు ఉండాలి అయినా నెమలి గుడ్డు
కుందేల పడ్డదిరా వీరయ్యా కుందేల పడ్డాల శిఖాలు వేయాలి తమ్ముడు వీరయ్యా పంట పండాలి సంగతే సూతనల్లా గంగదేవి వేసినాది ఊడల మీద వేసినాయే చెప్పలే భంగం చేస్తున్నామని అలకలక దాడి తీసి ప్రాణం తీస్తున్నట్టు వీరయ్యనైనా
అనుకోని కుర్రం కడుపులా గంగదేవి వచ్చింది వీరయ్యా నామై మరగాలయ్యా గంగదేవి మైమలు ఉన్నాయన్నది కుర్రమే ఓహో ఈ గంగదేవి మైమలు ఉన్నాయా దేవుడు కుర్రం కళ్ళం పట్టినాడు వీరయ్యా భగవంతుడు వీరయ్యా పూర్వాన్ని దిగినాడు కట్టేసినాడు చెట్టాకు మారాకు దుచ్చిపోతుంది వీరయ్యా దిగినాడు గుడిక చెట్టు కట్టేసినాడు చెట్టాకు మారాకు దుచ్చిపోసినాడు దేవి దగ్గరికి వచ్చింది వీరయ్యో వీరయ్యా అటువంటి భగవంతుడు వీరయ్య మరి ఏమంట ఉందైనా సంఖ్యలో చేయబట్టినాడు పిడికడ బండారు తీసిండు వీరయ్య అట్ట మూడు పొడుగు గీతలు వేసిండు భగవంతుడు వీరయ్య గంగా ఒకవేళ గంగ రాబోయే ఇదే మరి కనుక గంగ లోపల మీద పడి పొడుచుకొని గంగ లోపల పారేడు రక్త మరిదలు తొలగడు వీరయ్యా చూడే సమర వీరయ్యా అడ్డం బండారి పొడుగు గీతాలే పదం కొట్టేరా అలకాదారి దేవుడు వచ్చేరా అలకాదారి దేవుడు వచ్చేరా పొట్ట మీద పొడుచుకుంటాడే పొట్ట మీద పొడుచుకుంటాడే చిల్లలు లక్షము చిల్లలు పట్టేరా ఉయ్యలు లక్షము మరి కల్లేరా నాడి గంగారా మరి కల్లేరా గంగల కల్లి బయటికి రాబోయ్ గంగలకెళ్ళి బయటికి రాబోయిన వందుకో పంతం ఉప్పు పట్టి బయట గుంజుకొచ్చి మరి కనుక ముక్కు కోసి సిగ్గ కోసి తొర్రి మరి గంగాని పసల గాడలతో పాటలు పాడిపిస్తనే గంగదేవి కళ్ళ చూసినాయే పంటే ఇది తక్కువ కానట్టుండు రూపాయలు పోతే కొంతమంది పెద్దమంది అని చెప్పి పెట్టుకొని అటువంటి గంగదేవినైనా కుంటలాంటి చూడడానికి గంగమ్మ తీర కుంటలాంటి చెప్పడానికి గంగదేవి ఈ రూపం మీద పోతే ఈ లోకం పోతున్న వరాన్ని కొని 90 ఏళ్ళ పుస్తకం మోదర పెట్టుకొని ఆడుకుంటా గంగదేవి ఆడుకుంటా అనుకుంటుంది కదా దారి
ఆ